కుటుంబంలో ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైన విషయము ఐక్యత. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 30వ వచనంలో, తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగించని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని తరుముదురు. హల్లెలూయా. కుటుంబంలో కూడా ఐక్యత లేకపోతే అపవాది చొరవ చేసుకుంటాడు. ఆదిమ అపోస్తులు ఆనాడు ఐక్యతగా ఉండబట్టి అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరిగాయి. ఈరోజు కుటుంబాలు కూడా ఐక్యత లేదు కాబట్టి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. భార్య ఆలోచనను భర్త ఏకీభవించలేక, భర్త చేసే పనిని భార్య ఏకీభవించలేక, బిడ్డల భవిష్యత్తు గురించి భార్యాభర్తలు ఏకీభవించి వారికి చేయవలసింది చేయలేకపోతున్నారంటే బలమైన కారణం, కుటుంబాల్లో అపవాది చొరవ చేసుకుంటున్నాడంటే బలమైన కారణం, కుటుంబంలో ప్రార్థన లేక, కుటుంబంలో ఐక్యత లేక, భార్యాభర్తల మధ్య ఏకీభవించే ఆలోచన లేకపోబట్టే అపవాది కుటుంబాలను ఏలుబడి చేస్తున్నాడు. సాతాను కుటుంబాలను ఏలుబడి చేస్తున్నాడు. హల్లెలూయా. సార్వత్రిక సంఘాల్లో కూడా ఐక్యత లేక, ఉజ్జీవం లేక సంఘాలు చల్లారిపోతున్నాయి. హల్లెలూయా. ఒకడు ఎలా 1000 మందిని తరుముదరో, ఇద్దరైతే ఎంతమందిని తరవాలి? 2000 మందిని తరవాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఐక్యతగా ఉంటే ఒకడు 1000 మందిని తరిమితే భార్యాభర్తలు కావచ్చు, కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కావచ్చు, ఐక్యత ఆలోచన కలిగితే అపవాదినికి చోటు ఇవ్వరు. అందరూ కలిసి 10,000 మందిని తరుముతారని చెప్తున్నాడు. హల్లెలూయా.